నిన్ననే సుబ్బారాయుడు వ్యవహారం తర్వాత వెనక్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇప్పుడు కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు చంద్రబాబు. పైపెచ్చు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారంటీ నాదే అని పదే పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా? చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేట్ ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పులకు వడ్డీలు కట్టాలి, అవి కట్టడానికి డబ్బులు లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా వాటిని లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదే పదే మాట్లాడి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వలేదు. రైతు భరోసా కింద ప్రతి రైతుకి రావాల్సిన 20,000 రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2 త్రైమాసికాల డబ్బులు పెండింగ్, వసతి దీవెన లేదు, సున్నా వడ్డీ లేనే లేదు. 18 సంవత్సరాల నుండి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 జాడలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా 3,000 నిరుద్యోగ వృత్తి ఊసేలేదు. చివరికి 20,000 ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదు. పేదలకు అత్యవసరమైన ఆరోగ్యశ్రీ చెల్లింపులు 1,600 కోట్ల పెండింగ్. ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానం అయిపోయింది. ఇంటికి వచ్చే రేషన్ నిలిచిపోయింది. వాలంటీర్లను మోసం చేశారు. విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి తెచ్చారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారు. బడుల్లో టోఫెల్ పీరియడ్ రద్దు చేశారు. విద్యా కానుక కిట్లు పంపిణీ అరకొరగాని, అది కూడా అస్తవ్యస్తం. మధ్యాహ్న భోజన పథకంలో రోజుకో మెను పద్ధతి పోయింది. ఇంగ్లీష్ మీడియం గాడి తెప్పింది. బడుల్లో గ్రామాల్లో పరిశుభ్రత పడకేసింది. లాండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తెప్పింది. రెడ్ బుక్ రాజ్యం వెళ్తోంది. రాష్ట్రం 3 హత్యలు 6 విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశ పటకెక్కింది. 2.5 నెలల్లోని ప్రజలు ఇంతలా దగా చేస్తారా చంద్రబాబు? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల మేర రాష్ట్రం అప్పులు పాలైందని, శ్రీలంక అయిపోయిందని, ఆర్థిక విధ్వంసం జరిగిందని మీరు ఊరూరా విష ప్రచారం చేశారు. అయినా సరే అపార అనుభవం ఉంది, నన్ను మించిన వారు లేరు, అమలు చేసే బాధ్యత నాదని సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అంటున్నారు. అది కూడా అసత్యమైన, సాక్షాత్తు గవర్నర్ గారి అసెంబ్లీలో ఇలాంటి అనేక అవాస్తవాలు చెప్పించారు. నిజాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, విద్యుత్ కంపెనీల రుణాలతో కలిపి గ్యారంటీ రుణాలు, నాన్ గ్యారంటీ రుణాలు ఇవన్నీ జూన్ 2024 నాటికి ఉన్న మొత్తం అప్పులు అక్షరాల 7,48,612 కోట్లు. ఇందులో 2019లో మీరు దిగిపోయి నాటికి ఉన్న అప్పులు 4,08,170 కోట్లు. దీనికి పైన ఉన్నవి మాత్రమే మా హయాంలో చేసిన అప్పులు. మీ హయాంలో అప్పుల వృద్ధి రేటు CAGR 21.63%. అయితే కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో మహాసంక్షోభం వచ్చిన మా హయాంలో అది కేవలం 12.9%. ఈ వాస్తవాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి లేఖ రూపంలో తెలియజేశాం. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, RBI నివేదికలు, కాగు లెక్క లాంటి ఆధారాలతో కొన్ని సమగ్ర వివరాలు ఈ లింకులో ఉన్నాయంటే ఒక లింక్ కూడా ఇచ్చారు. జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబుని. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేసి అబద్ధపు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మాని సూపర్ 6 సహా ఇచ్చిన హామీలను తూచా తప్పక అమలు చేయండి. ఇప్పటికీ దిగజారిన పాలన గాడిలో పెట్టండి అని పిలుపునిచ్చారు.